ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం. నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా వ్యవసాయంలో ఎన్నో తీర్ల ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే కాక దేశం అంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న. రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్ళు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు వ్యవసాయం. ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, నివారణ, జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. గట్లనే నువ్వు సాగులో పాటించవలసిన యాజమాన్య మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈరోజు మార్కెట్ ధరలు: పత్తి ప్రైవేట్ ధర 6,910 రూపాయలు, CCI ధర 7,421. కొన్ని రోజుల సంది అందరూ వింటున్న ముచ్చట, కోళ్లకి కొత్త రకం రోగాలు వస్తున్నాయి, వాటిని తినడం బంద్ చేయండి అంటూ ఊర్లో ప్రచారాలు, అలాగే ప్రతి ఇంట్లో దీని మీద ఎన్నో సందేహాలు, భయాలు మొదలయ్యాయి. అయితే అసలు కోళ్ళకి వచ్చిన వ్యాధి బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుంది. అసలు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అంటే ఏంటి? ఇది కోళ్ళకి వస్తుందా లేదా వేరే జంతువులకి సుఖ అంటుకుంటుందా? ఈ వ్యాధి ఉన్న కోళ్ళని ప్రజలు తినవచ్చా అనే ఎన్నో సందేహాలకు ఇయ్యాల వివరణ ఇస్తున్నారు ఆదిలాబాద్ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్. వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. ఈ మధ్య కాలంలో అందరినీ భయపెడుతున్న మాట బర్డ్ ఫ్లూ. ఈ మాట విన్నప్పటి నుంచి అందరూ వణికిపోతున్నారు. మరి ఈ బర్డ్ ఫ్లూ అంత ప్రాణాంతకమా? అసలు ఈ వ్యాధి తీవ్రత ఏమి? దీన్ని తగ్గించవచ్చా? తగ్గించడానికి ఎలాంటి నివారణోపాయాలు ఉన్నాయి? ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అంటే ఏమి, దాని గురించి చెప్పండి. అయితే సాధారణంగా ఇది బర్డ్ ఫ్లూ అందరికి తెలిసిన వ్యాధి. దాన్ని సాధారణంగా దేంతో వస్తుంది అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని ఉంటుంది. అసలు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి తెలుసుకునే కంటే ముందు మనకి ఏంటంటే ఫ్లూ అనేది సాధారణమైన అన్నిటికీ వస్తుంది. స్వైన్ ఇన్ఫ్లుయెంజా, స్వైన్ ఫ్లూ, ఈక్వెన్ ఇన్ఫ్లుయెంజా అంటే గుర్రాలకు వస్తే ఈక్వెన్ ఇన్ఫ్లుయెంజా, మనుషులకు కూడా ఫ్లూ వస్తుంది అంటే జలుబు లాంటి దాన్ని ఫ్లూ అంటాం. సో ఇది ఒక రకమైన వైరస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీంట్లో చాలా వరకు స్ట్రెయిన్స్ ఉంటాయి, అంటే చాలా రకాలుగా ఉంటుంది. దాంట్లో ఉన్న రెండు ప్రోటీన్లు ఉంటాయి మెయిన్గా, హైలోనిడేజ్ తర్వాత న్యూరామిడేజ్ అని. ఈ ప్రోటీన్ల యొక్క కొన్ని మార్పుల వలన ఏమైపోతుంది, కొన్ని ప్రాణాంతకం బర్డ్స్లో, కొన్ని నార్మల్. దీంట్లో చాలా వరకు ఉన్నప్పటికీ మెయిన్గా ఒక 2 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒకటి H5, ఇంకోటి H7. ఈ 2 స్ట్రెయిన్స్ మాత్రమే చాలా ప్రమాదకరమైనవి కోళ్ళల్లో. కాకపోతే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని వలన ఒకటేసారిగా కోళ్ళల్లో అన్యూజువల్ మోర్టాలిటీ అంటే అసాధారణమైన మరణాలు ఉంటాయి. సో దానివల్ల ఏమైపోతుంది, పారిశ్రామికలు ఇప్పుడు కోళ్ళు ఫార్మ్స్ పెట్టుకునే చాలా వరకు అదొక పారిశ్రామికం. ఒకేసారిగా అతని పెట్టుబడి మొత్తం నష్టపోతాడు. తర్వాత అతను మళ్ళీ కోలుకోవాలని కొద్ది సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కొంతమంది లేయర్స్ ఫామ్లో అంటే కోడి గుడ్డు పెట్టే వాళ్ళు అవి ఉంటాయి కదా, లేయర్ ఫార్మ్స్, అవి కొన్ని లక్షల సంఖ్యలో కూడా ఉంటాయి. అంటే 20,000 యూనిట్ అంటారు. అట్లాంటి ఒక 5-6 యూనిట్లు 10 యూనిట్లు కూడా ఉంటాయి. అవి కనుక చనిపోతే కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. మళ్ళీ ఈ వైరస్కి ఇన్సూరెన్స్ అనేది దాదాపు క్లెయిమ్ అంటే దీనికి ఉండదు. సో ఇది కొద్దిగా ప్రాణాంతకమైన వ్యాధి పక్షుల్లో, కొద్దిగా భయంకరమైన వ్యాధి. తర్వాత ఆర్థికంగా రైతును దెబ్బ తీస్తుంది కాబట్టి ఈ వైరస్ యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదైతే ఉన్నదో, ఈ వ్యాధి కేవలం కోళ్ళకే వస్తుందా లేక ఇంకా వేరే జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నదా? అయితే వేరే జంతువులకు వచ్చేది వేరే ఫ్లూ, కానీ పక్షుల్లో మెయిన్గా వచ్చే ఫ్లూ అనేది బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళతో పాటుగా
కొంతమంది ఏమనుకుంటారు బాయిలర్ కోళ్ళకి వస్తుంది, నాటుకోళ్ళు తినొచ్చు కదా అవును. సార్, నాటుకోళ్ళకు కూడా వస్తాను కూడా మరి బాతులు తినొచ్చు అని అంటారు. అసలు పక్షి ఏదైనా కానీ అది కోడి కావచ్చు, తర్వాత బ్రాయిలర్ కోడి కావచ్చు, దేశీ కోడి కావచ్చు, లేయర్ కోడి కావచ్చు, ఇంకోటి 5 రూపాయల కోడి పిల్లలు అమ్ముతారు అవి, తర్వాత ఏవైనా పక్షులు ఇప్పుడు బాతులు, తర్వాత చెరువులలో కొన్ని వలస పక్షులు వస్తాయి అవును. అవి కావచ్చు. ఇప్పుడు కొందరు అడవుల్లో పట్టుకొస్తారు బుర్క పిట్టలు వాటికి కూడా వస్తుంది. అంటే అది బర్డ్ అయితే సరిపోతుంది, ఆ ఫ్లూ అనేది అయితే పక్షి అయితే సరిపోతుంది, దానికి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుంది అని అంటారు. అవును, నిజమేనా? ఒకవేళ ఏడన్నా వచ్చిందా ఇట్లా మనుషులకు? ఇది అస్సలు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటే ఇది అనుకోవచ్చు. చాలా వరకు జనాలలో ఒక్కొక్క భయం ఆలోచనలో ఉన్నది. ఎక్కువగా బర్డ్ ఫ్లూ అనేది డైరెక్ట్ మనుషులకు చాలా తక్కువ వస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో మొత్తం కలిపి కొన్ని సంఘటనలు మాత్రమే రికార్డ్ అయింది. ఈ మధ్యలో అయితే బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ మనుషులకు సోకినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవు. రెండో విషయం ఏంటంటే, సరే మనుషులకు ఎవరికి వస్తుంది ఎక్కువ, పక్షులతోటి కాంటాక్ట్ డైరెక్ట్గా, అంటే అది నిజంగా బర్డ్ ఫ్లూ అయితే ఆ బర్డ్ ఫ్లూ ఎలాంటి జాగ్రత్తలు అంటే మాస్క్ పెట్టుకోకుండా కోళ్ళ ఫారాలో పనిచేసే రైతులు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది అక్కడ పనిచేసే డాక్టర్స్, ఇప్పుడు కోళ్ళ ఫారంలో చనిపోతున్నాయని చెప్పగానే డైరెక్ట్ ఎలాంటి సేఫ్టీ మెజర్ అంటే గ్లౌజులు వేసుకోకుండా, యాప్రాన్స్, తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఏమన్నా వెళ్తే వస్తుంది. రెండో పాయింట్. మూడోది కోడిగుడ్లు ఏరుతారు కదా పికింగ్స్, వాళ్ళు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ వలన వస్తుంది. అంతే తప్ప చికెన్ తింటే, గుడ్లు తింటే ఇప్పటివరకు వచ్చినట్టయితే దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ఇది ఎక్కువగా ఏ ప్రాంతాలలో వస్తుంది ఈ బర్డ్ ఫ్లూ అనేది? అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది సాధారణంగా అసలు ఏ ప్రాంతాలు వస్తా అంటే మనం కొద్దిగా తొందరగా గుర్తుపట్టేది. ఎట్లా అంటే మైగ్రేటరీ బర్డ్స్ అని అంటే వలస పక్షులు. ఇప్పుడు మనకు తెలుసు కొల్లేరు సరస్సు ఉంది ఎక్కడ నెల్లూరులో. తర్వాత ఆ కొల్లేరు సరస్సు ప్రాంతం అనేది వలస పక్షులకు నిలయం. అక్కడ నుంచి బర్డ్స్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. వలస పక్షులు అనేటివి దాని యొక్క పేరే అది, వలస పక్షులు. ఆ వలస వచ్చే క్రమంలో అనేక వ్యాధులను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏమైపోతాయి, అక్కడ దాని రోగంతో చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏమైపోతుంది, దాన్ని వేరే వేరే పక్షులు తింటాయి. ఇప్పుడు పక్షి కూడా తినొచ్చు, కాకులు కానీ లేదంటే ఏవైనా కానీ. ఆ పక్షి అనేది మళ్ళీ ఎగురుకుంటూ వచ్చేసి ఈ కోళ్ళ ఫార్ములలోకి వచ్చింది అనుకోండి, అట్లా బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ తొందరగా జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, సరే అక్కడ ఏమైపోతుంది, ఇప్పుడు ఒక ఫామ్లో బర్డ్ ఫ్లూ వచ్చింది అనుకుందాం, పక్షులను ఏం చేస్తారు, ఎలాంటి గుంతలు తీసుకోకుండా కొంతమంది బయట పడేస్తారు అనుకుందాం. ఆల్రెడీ ఆయనకు నష్టం జరిగింది, ఆయన ఏదో దీంట్లో సరేలే అనుకుని పడేసింది అనుకోండి. ఆ పడేసిన పక్షులు ఆ బర్డ్ ఫ్లూ అన్ని పడతాయి కదా, ఆ కుక్కలు కానీ ఏమైనా తినేసి అవి నీళ్ళలో కలుషితమైనాయి అనుకోండి, ఆ నీళ్లు వేరే వేరే ద్వారాల ఆ ఫామ్కు చేరుకున్నాయి అనుకోండి ఎక్కడన్నా, అట్లా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా విపరీతంగా తొందర స్ప్రెడ్ అవుతుంది. విత్ ఇన్ 48 గంటల లోపల స్ప్రెడ్ అయిపోయి లక్షణాలు ఏర్పడితే చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే 48 గంటల లోపల మరణాలు కూడా ఉంటాయి. 90 నుంచి 100% వరకు మోర్టాలిటీ ఉంటుంది. అంత భయంకరమైన వైరస్ ఇది. అయితే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ సోకితే దాని రోగ లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనం ఎట్లా గుర్తుపట్టచ్చు? ఇది ఒక దురదృష్టమైన చర్య ఏంటంటే, ఈ మన రోగ లక్షణాలు గుర్తుపట్టే లోపల చనిపోతుంది. అంటే ఎక్కువ సమయం ఉండదు, అసలు నిజం చెప్పాలంటే సరే ఇట్లా కోరుకుతున్నాయి అనే లోపల చనిపోతాయి. అందుకే దీని యొక్క రోగ లక్షణాలు ఏంటంటే, ఈవెన్ డాక్టర్స్ ఎట్లా గుర్తుపడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిశ్చార్జెస్ ఫ్రమ్ ద మౌత్, అంటే లోట్లో నుంచి లాలాజలం కారడం, తర్వాత డయేరియా ఉంటుంది, మోషన్స్ అవుతాయి, తర్వాత రెస్పిరేటరీ డిస్నియా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది, పైకి అనేసి తర్వాత కళ్ళు మూసుకుని చనిపోతాయి. అంటే నీకు రోగ లక్షణాలు ఇది బర్డ్ ఫ్లూ అయినా కాదా అనుకునే లోపలే చనిపోతుంది. సో అంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, తొందర రోగ లక్షణాలు ఉంటాయి, అంత తొందరగా కూడా చనిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యాధికి చికిత్స ఉన్నదా, ఉంటే ఏమున్నదో చెప్తారా? అయితే ఈ వైరస్కి చికిత్స లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోగ లక్షణాలు చూసే లోపల చనిపోతున్నాయి కదా. సో మనం నీళ్ళు పెట్టినా కూడా అవి తాగలేని సిచ్యువేషన్లో ఉంటాయి మందు వేసినా కూడా. సో ఈ రోగ లక్షణాలు అనేవి డెవలప్ అయిపోయే లోపల చనిపోతాయి. కాబట్టి దీనికి నిజంగా చెప్పంటే ఈ వైరస్కి ట్రీట్మెంట్ కూడా లేదు, తర్వాత దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. మరి ఇప్పుడు ఈ చికిత్స లేని ఈ వ్యాధిని బారిన పడకుండా ఉండాలా, ఆ కోళ్ళని కాపాడుకోవాలా, పక్షుల్ని కాపాడుకోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే దీన్ని గుర్తుపట్టుకోవడం ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేటరీ బర్డ్స్ అంటే మెయిన్గా ఇక్కడ మూల కారణం ఏంది, వలస పక్షులు అనేవి మన ఫామ్లోకి వస్తేనే వస్తుంది. అట్లాంటప్పుడు వలస పక్షులు రావద్దు అనుకుంటే మన చుట్టుపక్కల ఫామ్ చుట్టుపక్కల నీళ్లు అనేటివి ఎక్కువగా ఉంచుకోకుండా, అంటే ఈ స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కువ ఉంచుకోకుండా చూసుకోవాలి. రెండోది, ఫామ్లో ఎవరినంటే వాళ్ళని ఎలాంటి, ఇప్పుడు బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, ఆయన ఇంకో ఫామ్ తిరిగి వచ్చిండు, ఆయన మనం డైరెక్ట్ మన ఫామ్లో తీసుకుపోయినాం అనుకోండి, ఆయన ద్వారా కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కు పోయేటప్పుడు అట్లీస్ట్ అతను తనకున్న వస్త్రాలు అనేటివి మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళ ఫామ్లో
వేరే శానిటైజింగ్ చేసిన వస్త్రాలు ఉంటాయి కదా, వాటిని పైనుంచి ధరించుకొని గ్లౌజులు తర్వాత ఇవి వేసుకున్న తర్వాతనే వాళ్ళని పంపించాలి లోపలికి, లేకపోతే అది మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇంత తీవ్రంగా ఉన్న ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదైతే ఉన్నదో దీని నియంత్రణకు పశుసంవర్ధక శాఖ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నదో ఆ వివరాలు చెప్తారా? అయితే ఇది కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఛత్తీస్గఢ్లో, తర్వాత కొన్ని నిజామాబాద్, తర్వాత ఖమ్మం అంటే ఇంటర్ బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, వాటిలో కొన్ని అన్యూజువల్ మోర్టాలిటీ వచ్చింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా అప్రమత్తమై దాంట్లో భాగంగా మనకు సర్క్యులర్ వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే రాష్ట్రాల నుంచి కోళ్ళని సాధారణ ట్రాన్స్పోర్ట్లు వస్తాయి, అట్లా రాకుండా ఆపమని వచ్చింది. రెండోది తర్వాత ఏవైనా చనిపోయినాయి అనుకోండి, ఆ చనిపోయిన వాటిని డైరెక్ట్ బయట పడేయకుండా గుంతలు తీసి వాటిని పూడ్చిపెట్టి పైన ఉప్పు చల్లమని కొద్దిగా చెప్పిండు, అంటే బయో డిస్క్రిమినేషన్. తర్వాత ఏవైనా ఫామ్ లో కనుక అన్యూజువల్ మోర్టాలిటీ కనుక ఉంటే వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించినట్టయితే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనేటివి చెప్తారు. అంటే ఇప్పుడు మన జిల్లాలో దీని ప్రభావం ఇప్పటి వరకు అయితే అంటే మన ఆదిలాబాద్లో ఒక ఇదేంటంటే బర్డ్స్ తక్కువ ఉన్నాయి, అంటే కోళ్ళ ఫారాలు అనేవి తక్కువ ఉన్నాయి మీరు బయట ప్రాంతాలతో పోలిస్తే. మన దగ్గర ఉన్న చాలా స్మాల్ నెంబర్స్, అంటే 1000 నుంచి 5000 బర్డ్స్ మాత్రమే ఉండే ఎక్కువ ప్లేస్ ఉన్నది. కొన్ని ఒక 2-3 పారిశ్రామిక కొద్దిగా మాత్రమే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్లో ఉండే మనం మోర్టాలిటీ ఉంటే చెప్పమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే అన్యూజువల్ మోర్టాలిటీ మన ఆదిలాబాద్లో ఇంకా రాలేదు. దీనివల్ల ఇంకొక ఈ మాధ్యమం ద్వారా ఇంకో విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే, చాలా మంది చికెన్ గుడ్లు తింటే సార్ బర్డ్ ఫ్లూ వస్తా అని ఒక చిన్న ఇది ఉంది. దర్జాగా తినొచ్చు, ఎందుకంటే మన టెంపరేచర్ బాయిల్ చేసిన టెంపరేచర్కి ఏ వైరస్ కూడా ఏ బ్యాక్టీరియా కూడా బతికే అవకాశం లేదు. కాబట్టి ఎప్పటిలాగానే ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చికెన్ తినొచ్చు. ఒకవేళ నిజంగా చికెన్ ద్వారానే వ్యాప్తి ఏంటంటే ఆ చికెన్ సెంటర్ అనేది మూసేపిస్తారు, కాబట్టి అలాంటి ఏం తీసుకోలేదు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా సంతోషం సతీష్ గారు. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రత గురించి, దీని నివారణ గురించి, అట్లాగే దీని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వీటి నియంత్రణకు శాఖపరంగా తీసుకుంటున్న చర్యలను గురించి కూడా సవివరంగా తెలియజేసిండ్రు. అట్లాగే ప్రజల్లో ఉన్న భయం అపోహల్ని కూడా తొలగించే రీతిలో చక్కని విషయాలు తెలియజేసిండ్రు. మరి అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు, నివారణ, జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ కె సతీష్ ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతులు నూనె జాతికి చెందిన పల్లి, వేరుశెనగ, నువ్వు సాగు మొదలుపెట్టారు. అందులో నువ్వు సాగు చేయాలి అనుకున్న రైతులు నువ్వు విత్తనం పెట్టడం నుండి అందులో విత్తన శుద్ధి, విత్తే పద్ధతి, ఇంకా ఎరువుల వాడకం, నీళ్ల సౌలతి గురించిన విషయాలను ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ ముచ్చటలో. వీరితో ముచ్చట పెడతారు జి గంగామణి. నమస్తే డాక్టర్ రఘువీర్ గారు. నమస్కారం అండి. ఈరోజు నువ్వుల సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. మరి ముందుగా అసలు నువ్వులు విత్తుకునే సమయం ఏదంటారు? తెలంగాణ జిల్లా చూసుకున్నట్టయితే నువ్వులు సుమారు 20,000 హెక్టార్లో సాగు చేయడం జరుగుతుందండి. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మనం ఇప్పుడు వేసవి కాలంలో సాగు చేస్తారు. సో ఇందులో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే మనకు 2,000 నుంచి 4,000 హెక్టార్ వరకు సాగు అవుతుంది. సో ప్రస్తుతం మనం వేసవిలో వేసుకుంటాం కాబట్టి జనవరి 2వ పక్షం లేదా ఫిబ్రవరి 1వ పక్షం వరకు మనము విత్తుకోవచ్చు. అంటే ఇప్పటికి రైతు సోదరులు అయితే విత్తుకొని ఉండాలి ఈ టైంకు, లేదంటే మనకు ఈ ఎండలు పెరగడం వల్ల మనకు దిగుబడిలో నష్టం వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ నువ్వుల సాగులో విత్తన మోతాదు అలాగే విత్తే దూరం అనేది ఎంత ఉండాలంటారు? మనకు ఎకరానికి 2.5 కిలోల విత్తనం సరిపోతుందండి. సో విత్తుకునేటప్పుడు ఏంటంటే మనకు వరుసకు 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకు 15 సెంటీమీటర్లు ఉన్నట్టు చూసుకోవాలి. అదే మనము లైన్ సోయింగ్ అంటే మనము వరుసల్లో సోయింగ్ వేసుకుంటాం కాబట్టి 15 సెంటీమీటర్ కంటే తక్కువ దూరం ఉన్నట్టయితే విత్తిన 20 రోజుల తర్వాత మనం ఏదైతే ఎక్కువగా మొక్కలు వస్తాయో మధ్యలో 15 సెంటీమీటర్ వాటిని తీసివేయాలండి. ఇప్పుడు ఈ నువ్వుల సాగులో అంటే ఒక రకమని ఉండదు, చాలా రకాలు ఉంటాయి. అసలు అనువైన రకాలు అనేటివి ఏముంటాయి? మనకు అందుబాటులో ఉన్న రకాలు అంటే ముఖ్యంగా మనం సాగు చేసేది అంటే తెల్ల నువ్వులండి. సో ఇందులో మనకు ఒక 7-8 మంచి రకాలున్నాయి మనకు నార్థన్ తెలంగాణ జోన్ అంటే మన ఆదిలాబాద్ జిల్లాను కలుపుకొని. ప్రతి వెరైటీ చూసుకున్నట్టయితే పంటకాలం మనకు 75 నుంచి 90 రోజుల వరకు అయిపోతుంది. ఇందులో ముఖ్యమైన రకాలు ఏంటంటే శ్వేత, రాజేశ్వరి, హిమ, అలాగే ఈ మధ్య మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు JCS 1020 అంటే జగిత్యాల తిల్వన్ అనే రకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది ఒక 3 సంవత్సరాల కింద రిలీజ్ అయింది. ఈ రకంలో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ జడకాత ఉంటుంది దీనికి.
మిగతా అన్ని రకాల్లో వేసుకున్నట్టే కాత మామూలుగా ఉంటే దీనికి జడ కాత ఉండి ఎక్కువ దిగుబడి వస్తుంది. మిగతా రకాలు మనం చూసుకున్నట్టయితే 2.5 నుంచి 4.5 క్వింటాల్ ఎకరానికి వస్తే దీనికి మనకు 6 క్వింటాల వరకు కూడా ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ నువ్వుల సాగులో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. సో ఈ మనం ఏంటంటే ప్రస్తుతం మొట్టమొదటిసారిగా భూసార పరీక్ష చేసుకోవాలండి. భూసార పరీక్షకు అనుగుణంగా మనం ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సో ఈ పంట మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వేసవిలో సాగు చేస్తున్నాం, కానీ మిగతా రాష్ట్రంలో చూసుకుంటే మనకు ఖరీఫ్ సీజన్లో కూడా సాగు చేసుకుంటారు. అలాగే వాతావరణ పరిస్థితులు మంచి లేనప్పుడు, అంటే మనకు వర్షాలు ఆలస్యంగా వచ్చినా లేదంటే తక్కువ మోతాదులో వర్షాలు వచ్చినా కూడా దీన్ని మనం ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తాం. అంటే ఆల్టర్నేట్ క్రాప్ లాగా, కంటింజెన్సీ క్రాప్ లాగా దీన్ని మనం విత్తుకుంటాం. ఈ ఒకవేళ వర్షాకాలంతో చూసుకుంటే మనకు వేసవికాలంలో ఎరువుల మోతాదు అనేది కాస్త ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా నత్రజని డోస్ అనేది పెరుగుతాయండి. మనం వర్షాకాలంలో సాగు చేసినప్పుడు ఒక 20 కిలోల నత్రజని ఎకరానికి యూజ్ చేస్తే మనం వేసవికి వచ్చేసరికి 25 కిలోల నత్రజని ఎకరానికి యూజ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియాన్ని వేసుకోవాలండి. సో ఇందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు సుమారు 50 నుంచి 52% నూనె ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువులు వేసేటప్పుడు డిఏపి కాకుండా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినట్టయితే మనకు మొక్కకు కావాల్సిన భాస్వరంతో పాటు గంధకం వచ్చి నూనె యొక్క శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం సాగు చేసేది వేసవికాలంలో కాబట్టి ఎప్పుడైనా నీటి ఎద్దడికి గురైన ఇప్పుడు మనకేంటంటే భూమి నుంచి మొక్క మనకు ఎరువు పోషకాలను తీసుకోలేదు, అలాంటప్పుడు ఏంటంటే పైపాటుగా ఒకవేళ శాఖీయ దశలో ఉన్నట్టయితే 19 లేదా 20 లాంటి నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. వీటిని ఒక కిలో ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి. అదే శాఖీయ దశ తర్వాత మనకు నీటి ఎద్దడి ఉండి లేదంటే మొక్క పోషకాలని తీసుకోలేని పక్షంలో 13-0-45 మల్టీకి అంటారండి. దీన్ని 1 kgని ఒక డ్రమ్ములో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలండి. ఇప్పుడు రైతులు నువ్వుల సాగు చేసేటప్పుడు నీటి యాజమాన్యం అనేది ఎలా ఉండాలి, నీళ్ళ సౌలత అనేది ఎలా ఉండాలి? మనం ఏంటంటే విత్తిన వెంటనే ఖచ్చితంగా నీటి తడి ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే చిన్న గింజలు కాబట్టి విత్తిన వెంటనే నీటి ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మనం ఒకవేళ ఇవ్వాల్సిన మోతాదు కంటే ఎక్కువ నీరు ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే శాఖీయోత్పత్తి ఎక్కువ అయిపోయి మనకు ఈ కాయలు రాలిపోయి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇవ్వాల్సిన నీటి మొక్కకు అవసరమైనప్పుడు మాత్రం నీటి తడులు ఇవ్వాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే విత్తిన తర్వాత పూత దశలో, మళ్ళీ కాయ అభివృద్ధి చెందలో మరియు సట్ట పట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీటి వసతి మనం కల్పించినట్టయితే మంచి దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా ఈ దశల్లోనే కాకుండా మనం అనవసరమైన దశలో నీటి ఇచ్చినట్టయితే మనకు లాభం కాకపోగా నష్టం జరిగే అవకాశం ఉంటుందండి. ఏ పంట వేసినా కానీ తప్పకుండా కలుపు సమస్య అనేది ఉంటుంది పంటలలో. మరి ఈ నువ్వుల సాగులో ఎసుంటి కలుపు సమస్యలు ఉంటాయి, దీని గురించి చెప్పండి. మనం నువ్వు సాగు చేసిన 15 నుంచి 20 రోజుల వరకు ఎలాంటి అంతర్కృషి మరియు గడ్డి మందు పిచికారి చేయలేమండి. కాకపోతే నువ్వు విత్తిన 48 గంటలు మనం పెండి మిథిలిన్ అనే మందు ఉంటాయండి. దీన్ని 1 లీటరు ఒక ఎకరానికి పిచికారి వేసుకుంటే మనకు మొదటి 15 నుంచి 20 రోజులు ఎలాంటి కలుపు రాకుండా కాపాడుకోవచ్చు. దాని తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు ఒకవేళ విత్తుకునేటప్పుడు మనకు విత్తన మోతాదు ఎక్కువైపోయి మొక్కలు ఎక్కువైనప్పుడు దాన్ని మధ్యలో ఉన్న వాటిని తీసేయాలి. అదేవిధంగా అంతర్కృషి చేసుకోవాలి. ఒకవేళ మనం 30 రోజుల తర్వాత కూడా మనకు గడ్డున్నట్టయితే క్విజాలోఫాప్ పి తెల్లని మందు దొరుకుతుంది. దాన్ని 400 మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారి చేసుకోవచ్చండి. ఈ నువ్వుల సాగులో విత్తేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటివి ఏమైనా ఉంటాయా? సో మనకు నువ్వుల గింజ చిన్న సైజు ఉంటుంది కాబట్టి మనం విత్తుకునేటప్పుడు 1/3 వంతు సీడ్ ఉంటే మిగిలిన 3 భాగాలు ఇసుకలో కలిపి విత్తుకోవాలండి. లేదంటే మనకు సీడ్ ఒకటి దగ్గర పడిపోయి మిగతా మొత్తం మనకు పొలం అంతా రాకపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి. అంటే 3 వంతుల ఇసుక, 1 వంతు విత్తనాలు మాత్రం ఉండేటట్టు చూసుకోవాలి. దీంతో పాటు మనకు ఒకవేళ మనం వేసవిలో చూసుకున్నట్టయితే ఖరీఫ్తో కంటే తక్కువనే రోగాలు వస్తాయి. ఎందుకంటే మనకు వర్షాలు ఉండవు కాబట్టి మంచి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నాణ్యమైన దిగుబడి మనం నిజంగా సాధించాలంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలా. సో దీనికి ఏంటంటే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజము లేదంటే 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ మందును 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనం మొదటి 40 నుంచి 40 రోజులకు ఎలాంటి రోగాలు మరియు తెగులు రాకుండా మనం మొక్కని కాపాడుకోవచ్చండి. ఈ నువ్వుల సాగులో పురుగుల తెగుళ్ళ యాజమాన్యం గురించి తెలియజేయండి. ముఖ్యంగా మనకు ఈ వేసవిలో సాగు చేసేటప్పుడు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుందండి. అందులో ముఖ్యమైనది పేనుబంక. ఇది మనకు పంట వేసిన 20 రోజుల తర్వాత కనబడడం జరుగుతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఈ పురుగు ఆశించినప్పుడు ఈ పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల కింది భాగంకి వెళ్ళిపోయి రసం పీల్చడం మొదలెడతాయండి. సో ఈ ఉధృతి ఎక్కువైనప్పుడు మనకేంటంటే దాంట్లో వచ్చి తేనె లాంటి పదార్థం ఒకటి వస్తుంది మనకు ఆకుల నుంచి. సో ఈ ఉధృతి ఎక్కువైనప్పుడు మనకేంటంటే అక్కడ చీమల ఉధృతి కూడా ఎక్కువ కనబడతాయి. అంటే మన చీమలు కనబడ్డాయి అనుకోండి మన పొలంలో నువ్వుల సాగులో, అప్పుడు ఈ పేనుబంక ఉధృతి ఎక్కువ ఉందని గమనించవచ్చు. దీని నివారణకి ఏంటంటే మనము కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ అది మిస్ చేసినట్టయితే ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎస్ఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి వేసుకున్నట్టయితే మనం ఈ పేనుబంక యొక్క
నివారణ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ తామర పురుగులు మరియు పచ్చదోమ కూడా మనకు కనబడడం జరుగుతుందండి. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల రసాన్ని పీలుస్తాయండి. అప్పుడు ఏమవుతాయంటే పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి దాని తర్వాత రాలిపోతుంటాయి. సో దీనివల్ల ఏమవుతాయంటే తర్వాత దశలో మొక్కలు అనేవి ఎండిపోతాయి. సో దీంతోపాటు ఈ తెల్ల నల్లి ఆశించింది అనుకోండి, ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారిపోయి ఈనెలు పొడవుగా కిందికి సాగిపోయి ముడుచుకుపోతాయి. సో దీని నివారణకి ఏంటంటే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదే తెల్ల నల్లి నివారణకైతే డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ 0.3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటైతే మనం ఈ తామర పురుగు మరియు పచ్చదోమ నుంచి మొక్కను కాపాడుకోవచ్చు. ఇవి కాకుండా ఒకవేళ మనము ఈ తెగుల విషయానికి వస్తే ముఖ్యమైనది ఏంటంటే ఫిల్లోడి, దీన్ని తెలుగులో వెర్రి తెగులు అంటారండి. ఇది వచ్చినప్పుడు ఏమైందంటే పూత సమయంలో వస్తుంది. ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు మనకి ఆకులు మనకి ఏవైతే పూత ఉంటుందో అది కూడా ఆకుల్లాగా చిన్నగా రాలిపోయి మనకు ఏంటంటే పూత యొక్క రాలిపోవడం మనకు మొదలవుతుంది. దీనివల్ల ఏంటంటే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ మొక్కల ఎదుగుదల తగ్గిపోయి పై భాగంలో చిన్న ఆకులు గుబురుగా ఉండిపోయి వెర్రితల మాదిరిగా కనబడుతుంటుంది. సో దీని నివారణకి ఏంటంటే మనము డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని మనం కాపాడుకోవచ్చు అండి. దీంతోపాటు బూడిద తెగులు కూడా వస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఆశించినప్పుడు ఆకులు కూడా మాడిపోయి రాలిపోతాయండి. సో దీనికోసం ఏంటంటే నీటిలో కరిగే గంధ పౌడర్ ఏదైతే ఉంటుందో 3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే దీని నుంచి మనం మన పంటను కాపాడుకోవచ్చు అండి. ఈరోజు నువ్వుల సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేశారు సార్. ధన్యవాదాలండి. ఇప్పటి వరకు నువ్వు సాగులో పాటించవలసిన యాజమాన్య మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది జి గంగామణి. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వేసవి నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మెలకువలు వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలేని. గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో పత్తి, శనగ, గోధుమ సాగులో అనుభవాల గురించి బజార్ హత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కోవ వినాయక్ రావుతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.